హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? చాలా రోజుల తర్వాత మీ రచన అయితే ఒక మంచి స్టోరీతో వచ్చేసింది. స్టోరీకి వెళ్తే ఒక మదరు ఒక సన్ ఉంటారనమాట. అందులో ఆ అబ్బాయి చాలా బాగా పెయింట్ చేస్తాడు, మంచి పెయింటర్ అనమాట. ఒకరోజు తనకు ఆలోచన వచ్చింది, మంచి పెయింట్ వేద్దాము అని చెప్పి మంచి పెయింట్ వేసి 4 జంక్షన్ రోడ్ ఉంటుంది కదా, అక్కడ పెట్టి ఏం రాశాడంటే కిందన, ఈ పెయింట్లో ఏమైనా రాంగ్స్ ఉంటే మీరు మార్క్ చేయొచ్చు అని పెడతాడనమాట. పెట్టేస్తాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ వచ్చేసరికి పెయింట్ బోర్డ్ మొత్తం మార్క్సే ఉంటాయి. చాలా డల్ అయిపోతాడు, చాలా ఫీల్ అవుతాడు. అరే నేను ఇన్ని రాంగ్స్ గీసానా అని చెప్పేసి డల్ అయిపోతే వాళ్ళ మదర్ వచ్చి అడుగుతారనమాట, ఏమైంది, ఎందుకు అంత డల్గా ఉన్నావు అంటే, అమ్మ నేను మంచి పెయింటర్ అనుకున్నా, నా పెయింట్లో ఎన్ని రాంగ్స్ ఉన్నాయంటే నేను తీసుకోలేకపోతున్నా, అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు అంటే, సరే ఇదే పెయింట్ ఇలానే సేమ్ డ్రా చెయ్యు, నేను చెప్పేటట్టు ఈసారి రాయి అని చెప్తాడు. సరే అంటాడు. నెక్స్ట్ డే సేమ్ పెయింట్ గీస్తాడు, పెడతాడు. వాళ్ళ మదర్ చెప్పినట్టు కొటేషన్ కింద రాస్తాడు. ఈవినింగ్ వెళ్ళేసరికి ఒక్క మార్క్ కూడా ఉండదు. ఏంట్రా విచిత్రం అంటే, వాళ్ళ మదర్ చెప్పిన విషయం ఏంటంటే, ఈ పెయింట్లో ఏమైనా రాంగ్స్ ఉంటే మీరు సరి చేయగలరు అని చెప్పి రాసి పెట్టాడనమాట. మీకు అర్థమైందా? ఎదుటివాడి తప్పుని ప్రతి ఒక్కడు పెట్టి చూపిస్తాడు. ఎందుకు అంటే వాడికి సొల్యూషన్ తెలియదు, వాడి ప్రాబ్లం అది కాదు కాబట్టి. అదే ఆ ప్రాబ్లంని సొల్యూషన్ చెప్పు, దాన్ని నువ్వు కరెక్ట్ చేయగలుగుతావా అని అడిగితే ఎవడు దూడడు. కాబట్టి మన లైఫ్లో మనం ఏంటా అనేది మన మనస్సాక్షికి ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా నువ్వు పడుకున్నప్పుడైనా నువ్వు తప్పు చేస్తే నువ్వు రాంగ్ చేసావు, తప్పు చేసావు అని నీ మనసు చెప్తుంది. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా లైఫ్ని హ్యాపీగా బిందాస్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకో, హ్యాపీ ఉండు. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్.